నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖు తీర్థం ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. ఊళ్ళోకి తిరిగొచ్చిన చక్రధారానికి వెంటనే ఇంటికి పోవటానికి మనస్కరించలేదు. జీపును ఆఫీసుకు పంపేసి తన ధర్మయ్య మాస్టర్ ఇంటికి దారి తీశాడు. చక్రధరం వెళ్లేసరికి ధర్మయ్య మాస్టారు ఆయన ప్రాణ సమానంగా పెంచుకుంటున్న పూల మొక్కల మధ్య సుఖాసీనుడై ఉన్నాడు. మీ దయ వల్ల ఈనాటికి ఇంత వాడినయ్యాను మాస్టారు. సజ్జల నేత్రాలతో ఆయన పాదాలకు నమస్కరించి కూర్చున్నాడు చక్రధరం. ఇష్టకార్యాభిసిద్ధిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి చక్రధరాన్ని తృప్తిగా నఖశిఖ పర్యంతం వీక్షిస్తూ మౌనంగా ఉండిపోయాడు కొంతసేపు ధర్మయ్య. ఏం మాస్టారు, ఇంతకాలానికి చూస్తే నేనెవరో గుర్తుకు రావటం లేదా? నవ్వుతూ అడిగాడు చక్రధరం. నా చక్రిని మర్చిపోలేను నాయన. నా శిష్యుడు ఇంత వాడయ్యాడని ఆనందంగా చూసుకుంటున్నాను. సంతృప్తితో మెరిసిపోయిన ఆనంద భాష్పాలను ఒలికించసాగాయి ఆ రుద్ధిని నేత్రాలు. నువ్వు డాక్టర్ అయ్యావంటే నాకెంత సంతోషమైంది. మన చేతితో నాటిన మొక్క పెరిగి పెద్దదై ఫలపుష్పాలతో చూసినప్పుడు కలిగే ఆనందం అనుభవజ్ఞులకే తెలియాలి. నా దగ్గర ఓనమాలు దిద్దిన నువ్వు ఇంత అభివృద్ధిలోకి రావటం చూడగలిగిన నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నాడాయన. ఆ అపూర్వ ఆదరణకు చక్రధరం మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. అంతలోనే అనేక గత స్మృతులతో క్రక్కడలిపోయి అనిర్వచనీయమైన బాధతో ముగుడించుకుపోయింది ముఖం. తలవాల్చి భారస్వరంతో అన్నాడు. తండ్రి లేకపోయినా అయిన వాళ్లే శత్రువులైనా భగవత్ కృప వలన, మీరు చేసిన సహాయం వలన, మీ ఆశీర్వచనాల వలన ఇలా మనిషిగా నిలబడగలిగాను. ఆ అజ్ఞానపు రోజుల్లో దైవ సమానులైన మీకు, పెద్ద మామయ్యకు శుశ్రూష చేసి పొందిన ఆశీర్వచనాలే నాకు అర్ధబలము అంగబలము ఇవ్వనంత బలాన్ని ప్రసాదించాయి మాస్టారు. కనుకొలకొలనున్న అశ్రు బిందువులను ఒత్తుకున్నాడు. పెద్దల ఎడల నీకు గల గౌరవము దైవభక్తి నిన్నెప్పుడు వృద్ధిలోకి తీసుకొస్తాయి చక్రి. అయినా నీకు నేను చెప్పేది ఒక్కటే, ఎన్నడూ ఏ ప్రలోభానికి గురి కావద్దు. పేద సాధలపై కన్నుంచు. మానవ సేవే మాధవ సేవ అని మరవకు. ఈ ఊరి రాజకీయాల్లోకి అసలు ప్రవేశించకు. ఏనాడు నిజాయితీకి దూరం కాకు. మరొక ముఖ్య విషయం, వివాహ విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకు. ఎవ్వరికీ మాటివ్వకు. ఇప్పుడు తొందరపడితే తర్వాత శాశ్వతంగా సుఖశాంతులకు దూరం కావలసి వస్తుంది. నీపై నాకు పుత్రవాత్సల్యం ఉంది కనుక ఈ సలహా ఇస్తున్నాను అన్నారు. ధన్యుణ్ణి మాస్టారు. వచ్చిన మరుక్షణం నుండి ముఖస్థుతి చేసేవారు. పెళ్ళెప్పుడు చేసుకుంటావు, ప్రాక్టీస్ ఎక్కువ పెడతావు అంటే వేధించేవాళ్ళు స్వార్థపరులే కనిపించారు. కానీ మీలాగా ఆదరంగా మనస్ఫూర్తిగా మాట్లాడేవారు, మరవరాని మహత్తర సందేశాలతో జీవితపు విలువలు తెలియజెప్పే వ్యక్తులు ఎక్కడా కనిపించలేదు అన్నాడు. చిన్నగా నవ్వి ఆ సంభాషణ తప్పించాడు ధర్మయ్య. అమ్మ కులాసానా? కులాసాయేనండి. ఈ ఊరు రావటానికి అమ్మ ముందు జంకింది, కానీ తర్వాత నా బలవంతం మీద అంగీకరించింది. ఇలా వస్తున్నట్లు మీకు ఉత్తరం రాశాం, అందిందా అండి? నిండుగా నవ్వాడు ధర్మయ్య. అందింది నాయన. ఇంత ఊరిలో నా ఒక్కడిపైనే అంత గౌరవం ఉంచి తెలియచేసినందుకు చాలా సంతోషం. కానీ అంతకుముందే ఊళ్ళో మనుషులందరికీ నువ్వు ఇలా వస్తున్నట్లు తెలుసు అనేసి చక్రధర ముఖం పరీక్షగా చూడసాగాడు. కొద్దిసేపు ఊరుకుని నెమ్మదిగా అన్నాడు చక్రధరం. ఆ విషయాలన్నీ నాకు తెలిసాయండి. కానీ ముందే తెలిస్తే అసలు ఈ ఉద్యోగానికి రాకపోదును. నేను ఉద్యోగం కోసం ప్రయత్నించింది మరొక చోటనైతే వచ్చింది ఇక్కడ. అది ఎందువల్లనో అని ఆశ్చర్యపోయాను. కానీ ఇంత గూడుపుటాన్ని జరిగిందని అనుకోలేకపోయాను. ఎవ్వరికీ ఈ సంగతి తెలియదనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఉత్తరం అందుకుని మీరు స్టేషన్కి వస్తారని చూశాను. కానీ మావయ్య గారి మంగ బండి చూడగానే దిగ్భ్రాంతుడయ్యాను. పాత వైరం సమసిపోయింది. తిరిగి బాంధవ్యం నెలకొంటుందని సంతోషించాను. కానీ చూడగా ఘోర పరిణామాలే కలిగేట్టున్నాయి మాస్టరు. అలా అధైర్యపడకు. మరి ఆ భగవంతుడే ఉన్నాడు. నీ ఉత్తరం అందింది. నేను స్టేషన్కి వచ్చాను. కానీ అక్కడ మీ మావయ్య బండి అవి చూశాక నేను అక్కడ ఉండకపోవడమే మంచిదనుకుని వెంటనే తిరిగి వచ్చేశాను చెప్పారు మాస్టారు. అలాగా అండి. పోని వాళ్ళు ఉంటేనే సందేహిస్తూనే అడిగాడు చక్రధరం. నిర్జీవంగా నవ్వాడు ధర్మయ్య. మీకిక్కడి విషయాలు ఏవీ నేను తెలియపరిచేవాణ్ణి కాదు. ఏదో విధిగా మీ కుటుంబాల సంగతులే మీ అమ్మకు రాసేవాణ్ణి.
మీ పొలం అమ్మి పెట్టినందుకు మీరు వెళ్ళిన తర్వాత ఎన్ని గొడవలు లేవదీశాడో మీకు తెలీదు. నన్ను కొట్టించాలని చూశాడు. నా పొలంలో గడ్డి వాములకు నిప్పు పెట్టించాడు. ఒకటనేమిటి, ఈ స్కూల్ మాస్టర్ని కూడా తీయించేసి ఇక్కడి నుంచి తరిమేయాలని చూశాడు. కానీ సాధ్యం కాలేదు. అయినా నా మంచి ఎవరికి తెలియదు కనుక నన్ను అభిమానించి ఆదరించేవారు నాకున్నారు. అందువలనే రామయ్య ఆటలు పూర్తిగా సాగలేదు. అయ్యయ్యో మాస్టారు, మా వల్ల ఎన్ని కష్టాలు మీకు, బాధపడ్డాడు చక్రధరం. పర్వాలేదులే, బాధపడకు. సాగర మధ్యంలో అమృతము పుట్టింది, హాలాహలము పుట్టింది, దానికేం చేస్తాము? మీరన్నిటికీ ఇలాగే చక్కగా సమన్వయిస్తారు మాస్టారు. అందుకే మీ మాటలు మరీ మరీ వినాలని ఉంటుంది అంటూ నిండుగా నవ్వాడు చక్రధరం. మీరు, పెద్ద మామయ్య, వందన అందరూ ఎందుకు ఒకే విధమైన వ్యక్తులుగా కనిపిస్తారు నాకు అన్నాడు. మాధవయ్య దేవుడేగా, వేరే అనుకోవలసిందే ఉంది. చాలామంది స్వామీజీలను సాధు పొంగలను చూస్తాము, కానీ ఇటువంటి నిజమైన విరాగులు అరుదు. ఇక వందనాదేవి అంటావా, సాక్షాత్తు ఆ విష్ణు వందనాదేవే. అటువంటి పిల్ల ముల్లోకాలు గాలించినా దొరుకుతుందా? శాంతం, సహనం, సంపూర్ణ విజ్ఞానం మూర్తిభవించిన దేవి విగ్రహం. మానవలోకంలో పుట్టాల్సిన వ్యక్తి కాదసలు. ధర్మయ్య మాటలు పూర్తయ్యి కాకముందే మెల్లగా నడుస్తూ అక్కడికి వచ్చింది వందనాదేవి. రా తల్లి, నీ మాటే అనుకుంటున్నాం, కూర్చోమ్మా అన్నాడు ధర్మయ్య. ఆమెకు అక్కడ ఏం పనో ఎందుకు వచ్చిందో తెలియక విస్మయంతో చూడసాగాడు చక్రధరం. కూర్చోనండి, నాన్నగారు ఇంకా పలహారం చేయలేదు. ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే నేను ఇలా వచ్చాను. ఈ పుస్తకాలు చదివేశాను. చేతిలో పుస్తకాలు అక్కడ పెట్టి నిల్చుంది. అవేమిటోనని ఆత్రంగా తీసి చూశాడు చక్రధరం. ఒకటి ఠాగూర్ గీతాంజలి తెలుగు అనువాదం, మరొకటి ప్రేమ్చంద్ గబన్కు అనువాదం. ఎంతటి ఉదాత్తమైన అభిరుచి! ఆశ్చర్యపోయాడు. వెంటనే మంగ గదిలో పుస్తకాలు, ఆమె సంభాషణ గుర్తుకొచ్చాయి. చౌకబార అలంకరణపై మంగకు గల మోజు, నీచ సాహిత్యంపై ఆమెకున్న అభిలాష, తోటి వ్యక్తిని గౌరవించలేని ఆమె తేలిక బుద్ధి, ఆమె నైతికంగా వందనాదేవి కంటే ఎన్ని మెట్లు దిగువనుందో చాటి చెప్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏమి ఇవ్వమంటావు? మాస్టర్ అడిగారు వందనాదేవిని. రవీంద్రుని గ్రంథాలుంటే ఇవ్వండి, లేకుంటే ఇంకేమైనా మంచివి. ఆ సంభాషణకు అంతరాయం కలిగిస్తూ ధర్మయ్య మనవరాళ్ళిద్దరూ లోపల నుండి ఒకరి వెనక ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చారు. చూడు తాతయ్య, సంపెంగ పూలన్నీ అలివేలు కోసేసుకుంది, నాకు ఇవ్వటం లేదు ఏడుస్తూ ఫిర్యాదు చేసింది చిన్నపిల్ల ఇందిర. ముందు నేను కోసుకున్నాను, దానికి ఎందుకు ఇవ్వాలి? అలివేలు ప్రశ్న. నువ్వు పెద్దదానివి కదమ్మా, చల్లాయిని ఏడిపించకూడదు, అడిగింది ఇచ్చేయాలమ్మా బుజ్జగిస్తూ చెప్పాడు ధర్మయ్య. ఓహో ఇవ్వను, మొన్నది నాకు మొగల రేకులు ఇచ్చిందేమిటి? ఖరారుగా చెప్పేసింది అలివేలు. తగవు పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాడు మాస్టారు. చక్రధరం కలగ చేసుకున్నాడు. పోనీ రేపటి పూలన్నీ నువ్వు కోసుకుందువు గానిలేమ్మా. ఇందిరను గడ్డం పట్టుకుని బ్రతిమాలపోయాడు. నాకేం అక్కర్లేదు, రేపు ఇప్పుడే కావాలి. చక్రధరం చేతిని తోసి పారేసి చిందులు తొక్కుతూ ఏడవసాగింది ఇందిర. ఈ తతంగం అంతా చూస్తున్న వందన జోక్యం కలిగించుకుంది. నేనిస్తానురా ఇందిరా, ఏడవకమ్మా అని లాలనగా పిలిచింది. ఇందిర ఏడ్పు మానింది. ఒక్క క్షణం చూసి వందనాదేవి ఇస్తుందనే ఆశతో దగ్గరకు వెళ్ళింది. ఇందిరను ఎత్తుకుని వందన ఆ పక్కనే ఉన్న చామంతి మడి దగ్గరకు తీసుకువెళ్ళింది. చూడు ఇందు, సంపెంగ పూలు అందంగానే ఉంటాయి, కానీ వాటిలో విషం ఉందిట. అందుకే దేవుడికి అవంటే ఇష్టం లేదు. ఆ పువ్వులతో దేవుడికి పూజ చేయకూడదు. ఈ చామంతులు చూడు, చక్రాల్లాగా పచ్చగా అందంగా కళకళలాడుతూ మంచి సువాసనతో ఉంటాయి. వారం రోజులైనా ఎండిపోవు. దేవుడికి ఇవంటే ఇష్టంట. అవి దండగుచ్చి దేవుడి పటానికి వెయ్యి, నీ కోరికలన్నీ తీరుస్తాడు అంది. పువ్వులను వందనను మార్చి మార్చి చూసింది ఇందిర. ఆ హితబోధ ఆమెకు బాగా నచ్చింది. అవును, సంపంగి మంచిది కాదు, అలివేలు మంచిది కాదు, నేను చామంతులు మంచి అంటూ ఒడి నిండా చామంతులు కోసుకొని తృప్తిగా వెళ్ళిపోయింది ఇందిర. మంత్రముగ్ధుల మాదిరిగా చూడసాగారు చక్రధరం, ధర్మయ్య. తమ వల్ల కాని పని వందన ఎంత సులువుగా పరిష్కారం చేసింది. ఆమె మాటల్లో లాలిత్యానికి సమయస్ఫూర్తికి ముగ్ధుడైపోయాడు చక్రధరం. అర్థం చేసుకోగలిగితే నీ మాటల్లో ఎంత గొప్ప అర్థం ఇముడి ఉందమ్మా. అంతఃకరణ శుద్ధికి బాహ్యాడంబరం గీటురాయి కాదంటున్నావు కాదు. ఎంత వేదాంత అయినా ఇంత గొప్ప అర్థాన్ని అంత చమత్కారంగా ఇంత నేర్పుతో చెప్పగలరా అన్నాడు ధర్మయ్య. ఆయన మాటలకు చిరుమందహాసంతో జవాబిచ్చింది వందన. ఏదో పసిపిల్లలతో అన్న మాటలకు పెద్ద అర్థమే ఉంది మాస్టారు.
మీరేదో మాట్లాడుకుంటున్నారు కదూ, పుస్తకాలకు రేపు వస్తాను, తీసుంచండి అంటూ వెళ్ళిపోయింది. చక్రధరం వైపు చూడలేదు, మాట్లాడలేదు. అతని మనసులో రేగిన ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. పుట్టుకతోనే ఇంత సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు అన్నాడు స్వాగతంలాగా ధర్మయ్య. అంత పెద్ద పుస్తకాలను చదివి అర్థం చేసుకునే జ్ఞానం ఆమెకుందా మాస్టారు? ఆశ్చర్యం నుండి తేరుకుని చక్రధరం సంశయ నివృత్తి కోసం అడిగాడు. ఆ మాటలు వింటూనే పెద్దగా నవ్వాడు ధర్మయ్య. అనంతరం తాపీగా జవాబిచ్చాడు. ఆ గ్రంథాల్లో ఏమైనా ఆమెకు అర్థం కాలేదు అంటే మరెవ్వరికీ అవి అర్థం కాదన్నమాట. పైపై ఆర్భాటాలు లేవని, పల్లెటూరుదని అనుకుంటున్నావేమో. నివురు గప్పిన నిప్పు నిండు పాత్ర తొణకదనే సామెత ఆమె విషయంలో అక్షరాల నిజం. ఆమెకున్న నిశిత బుద్ధి, విమర్శన జ్ఞానం గొప్ప గొప్ప విద్యావంతుల్లో కూడా అరుదుగా కనిపిస్తుంది. రోజు ఈ సమయంలో తండ్రికి పళ్ళు పాలు తీసుకొస్తుంది. ఆ ఆశ్రమంలో ఉన్న కాసేపు ఈ పుస్తకాలు చదువుకుంటుందిట. అసలు ఆమెలో ఉన్న ఆ సాహిత్య పిపాసే ఆశ్చర్యం గొలుపుతుంది. ఏ పూర్వజన్మ సుకృతమో. లైబ్రరీలోకి ఏ కొత్త పుస్తకం దిగినా నేను చదవాలి అనే కుతూహలం కంటే ముందు వందనకి ఇవ్వాలి అనే ఆరాటమే ఎక్కువ ఉంటుంది నాకు. గురువుగారు ఆనందోద్రేకంలో అంటున్న మాటలన్నీ జాగ్రత్తగా వింటున్న చక్రధరం హృదయంలో గాఢంగా నాటుకుపోయాయి. ఆ తొలి రోజు సాయంత్రం పూజాగృహంలో సర్వాన్ని మరిచిన వందనాదేవి నిశ్చలమూర్తి ఒక్కసారిగా మనోఫలకంపై మెరిసింది. ఎన్నో భావాలు ఒక స్పష్టత, నిర్దిష్టత లేకుండా అస్పష్టంగా చెలరేగాయి. ధర్మయ్యనేదో అడుగుదామనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. అనుభవం జీర్ణించుకున్న ధర్మయ్యకి అది గ్రహించడం కష్టం కాదు. చక్రధరానికే తెలియని అతడి అంతరాత్మ సంచలనాన్ని ధర్మయ్య లీలగా పసిగట్టాడు. తనలో తానే నవ్వుకున్నాడు. స్వర్ణకాంతులు ఈనుతున్న 2 మామిడి పళ్ళు అతడి చేత ఉంచి ఇష్టకార్యార్థ సిద్ధిరస్తు అని మనఃపూర్వకంగా దీవించి పంపాడు. ఏవేం చక్రధరం ఇంకా రాలేదో ప్రశ్నించాడు రామయ్య పెద్ద స్వరంతో. ఇంకా లేదు రుక్మిణి సమాధానం. వాళ్ళ జీప్ వచ్చేసింది, నేను పొలం నుంచి వస్తూ చూశాను. ఎక్కడికి వెళ్ళాడో మరి, లేకపోతే మీ అన్నయ్య ఆశ్రమంలో పడున్నాడేమో. నిన్న పగలంతా అక్కడే పడుకున్నాడట, వెంకన్న చెప్పాడు అంది. ఎందుకు అక్కడెందు వస్తుందిట? ఆ బైరాగి వాడు అసలు మాట్లాడడు, ఇక ఆ ముంగికి మాటలు వచ్చినా అని అంటూ పకపకా నవ్వాడు రామయ్య. మళ్ళీ ఏదో స్ఫురణకొచ్చినట్లు గొంతు తగ్గించి, అన్నట్టు అక్కయ్య ఉందా ఇంట్లో అని అడిగాడు. లేదు, వందన పాలు పట్టుకుని ఆశ్రమానికి పోయింది, దాంతోనే ఆవిడ వెళ్ళింది. అసలు చిన్నప్పటి నుంచి కూడా అదంటే మీ అక్కకి పక్షపాత బుద్ధే. బంగారు బొమ్మల నా తల్లి మెరిసిపోతూ ఉంటే ఎందుకో వందన, అమ్మ, తల్లి అంటూ దాని కూడా తిరుగుతుంది. అక్కసుగా అంది రుక్మిణి. ఊరికే వెళ్ళిందేమోలే, అభయాలేమీ అక్కర్లేదు. రామచిలకను మాలకాకిని దగ్గరుంచితే మనిషి అయిన వాడెవడైనా చిలకనే తీసుకుంటాడు. ఆ కాకి నలుపుది నీ కూతురికి పోటీ రాగలదనే భయం నీకు అక్కర్లేదు అని నవ్వసాగాడు రామయ్య. మంగ శృతి కలిపింది. మాలకాకి కాదు నాన్న, మసిబొగ్గు అంటూ. అలాగే అలాగే అలా అనుకుంటూ కళ్ళు మూసి కూర్చోండి తండ్రి కూతుళ్ళు. ఇలా ముంగుకి మళ్ళీ ఉండేవాళ్లే ఎన్ని పనులైనా చేస్తారు అంది రుక్మిణి. చెయ్యని ఇవే మనకేం తేలిగ్గా కొట్టిపారేశాడు రామయ్య భార్య మాటను. చేసుకుంటే చేసుకొని దరిద్రుడిని బాగు చేసేదెవరు? నేను హైదరాబాదు తిరిగి తిరిగి మంత్రుల కాళ్ళు కడుపులు పట్టుకుని వాడిని ఇక్కడ వేయించింది ఎందుకు? అంత తేలిగ్గా వదిలేయటానిక? ఈ ఊళ్ళో నా పంచాన్ని తప్పించకపోగలవాడు కూడానా? వాడేదో తన ప్రగల్భం వల్లనే ఉద్యోగస్తున్నాయనని మురుస్తున్నట్టున్నాడు. తెలుసుకుంటాళ్లే, మించిపోయిందే ఉంది. నా మాట వింటాడు, బాగుపడతాడు. లేదా నా తడాక రుచి చూస్తాడు. నా కూతురికి ఏమీ లోటు లేదు. నా ఆస్తి చూసి దాని అందాన్ని చూసే వస్తాడు ఎవడైనా. కుక్కలా నా కాళ్ళ దగ్గర పడి ఉండటానికి. ఆ బైరాగి కూతుర్ని చేసుకుంటే వీడికి దక్కేది ఆ ముష్టి కొంప, ఆ కాషాయ గుడ్డలే. పొలవంతా ఏనాడో నా పరమైంది సగర్వంగా అన్నాడు రామయ్య. సరే ఊరుకోండికా, వస్తే వినగలడు అంది రుక్మిణి. విననిలే, పరాయి వాడు గనుకనా నా సంగతి తెలియకపోవటానికి. లక్షణంగా పిల్లనిస్తాన్రా అబ్బి అంటే ఎన్ని టక్కులు పోతున్నాడో చూసావా నిన్న? అదంతా వదిలిచేయను. పో నాన్న, బావ మంచివాడు అంది నిష్ఠూరంగా మంగ. అయితే మంచిదేగా, అప్పుడే ఎంత కోపం వస్తుంది నీకు? తృప్తిగా నవ్వుతూ లేచి వెళ్ళిపోయాడు రామయ్య. ఆ దేవుడు అనుకూలించాలిగా, అలా అయితే నీ గుడికి వస్తాం స్వామి అని ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంది రుక్మిణి.
అయినా మధ్యన ఈ పాపిష్టి దాని బెడదొచ్చి పడింది. కోతి మహమ్మాదీను అని ఈసరించింది. అంతలో దొడ్డిగుమ్మ నుండి ప్రవేశించిన వందనాదేవిని చూడగానే ఆమె సంభాషణ ఆగింది. ఏమే అత్తయ్యేది అడిగింది రుక్మిణి. నాతో రాలేదు పిన్ని. అది తెలుస్తూనే ఉంది ఎందుకు రాలేదు అని. ఏమో మరి, అత్తయ్య నేను ఆశ్రమంలో ఉండగా జీప్ వచ్చింది. బావ స్టేషన్ నుండి తిరిగి వచ్చారట. అత్తయ్యను తీసుకురమ్మన్నాడని డ్రైవర్ చెప్పాడు. వెంటనే వెళ్ళిపోయింది అత్తయ్య. కారణం నాకు తెలీదు. హౌరా వింటూనే నిర్ఘాంతపోయింది రుక్మిణి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు లక్షణంగా ఇక్కడ ఉండటమో చెప్పి వెళ్ళటమో చేస్తే ఎంత బాగుంటుంది. ఇదేం దుర్బుద్ధి. వీళ్ళ కోసం నేను చేసిన వంటకాలు ఎక్కడ పారబోయిను. అంతకంతకు హెచ్చుతున్న రుక్మిణి కంఠస్వరం వీధి చావిడి వరకు పయనించి రామయ్య కర్ణపుటాల్లోకి ప్రవేశించి అతన్ని లోపలికి లాక్కొచ్చింది. విషయం విని అతడు నిప్పు తొక్కిన కోతిలా గంతులేశాడు. అదేమిటో ఇప్పుడే తేల్చుకుంటానంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు. అయినా అలవాటు ఆనవాయితీ ఎక్కడికి పోతాయి అన్నాడు. ఎలాగేగా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలు నడిపి నించున్న పాటను పోయింది. బండిని పంపి పిల్లను పంపి మనం వెలితి పడ్డాం కానీ వాళ్ళు గతం మర్చిపోలేదు. పాముల్లాగి జ్ఞాపకం పెట్టు కూర్చున్నారు. పోనీయండి, వెళ్ళి ప్రాధేయపడేదేమిటి? అక్కసి వెళ్ళగక్కింది రుక్మిణి. అంత సులభంగా వదిలిపెడతానా అంటూ సాగిపోయాడు రామయ్య. ఏం అక్కడ నువ్వేమైనా నూరిపోసావా ఏమిటి? ఏం చెప్పి విరిచేసావు వాళ్ళ మనసు? ఆగ్రహంగా అడిగింది మంగ. నాకటువంటివి చేత కాదు మంగ అంటూ మెల్లగా పనుల్లో నీలమైపోయింది వందనాదేవి. ఓ చేత కాదు ముంగి. ఏం చెప్పావే మరి నిన్న మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకును? తీక్షణంగా అంటూ నిలదీసింది రుక్మిణమ్మ. ఏమిటి పిన్ని ఈ ధోరణి? నువ్వు నన్ను పారాయదానిగా చూస్తున్నావు కానీ నేనెప్పుడు మిమ్మల్ని అలా అనుకోలేదు. అయినా ఏమున్నాయి కనుక చెప్పటానికి చెయ్యటానికి? చిన్నప్పుడు కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళమే కనుక బావ మాట్లాడిస్తే చనువుగా మాట్లాడాను అంతే. అంతకంటే నాకేమీ తెలీదు. పాపం ఎంత అమాయకురాలివి. అసలు నువ్వు వాడితో మాట్లాడటానికి వీల్లేదు తెలుసా? గదమాయించింది రుక్మిణి. రామయ్య వెళ్లేసరికి చక్రధరం కాంపౌండర్ తోటీల సహాయంతో ఇంట్లో సామాన్లు సర్దుకుంటున్నాడు. లక్ష్మీదేవి వెనక గదిలో కుంపటి వెలిగించి వంట ప్రయత్నంలో ఉంది. దూకుడుగా వచ్చిన రామయ్యను చక్రధరమే పలకరించాడు. ఏం మామయ్య, ఎందుకు ఎండలో ఎలా వచ్చావు? చెప్తే నా వెనకనే వచ్చేస్తావు. రాక మానవని చెప్పకుండా వచ్చాను. ఎంత కావలసిన వాళ్ళమైనా పెద్దవాళ్ళను శ్రమ పెట్టకూడదు. ఎలాగోలాగా సర్దుకుంటానులే. వీళ్ళిద్దరూ సహాయం ఉండనే ఉన్నారు. కూర్చో అలా కుర్చీలో. అమ్మా మావయ్య ఎండను పడొచ్చాడు, కాసిన మంచినీళ్ళు పట్టుకురా అన్నాడు. నిప్పులు కురిపిస్తూ వచ్చిన రామయ్య నీళ్లుగారిపోయాడు. దూకుడుగా వచ్చిన స్రవంతికి అడ్డుకట్టెలు నిర్మిస్తే హుంకరిస్తుంది కానీ త్రోవ ఇచ్చేస్తే అలజడే ఉండదు. ఆ విధంగానే రామయ్య ఆగ్రహం కూడా చెప్పబడిపోయింది. మేనల్లుడు తనను ఎదిరిస్తాడని, దాంతో బాగా తన ప్రభావం చూపి హడలు కొట్టాలని ఏమేమో ఊహిస్తూ వచ్చిన అతడు చక్రధరం అతి సున్నిత ధోరణికి అచ్చెరు పొందాడు. తను పొరపాటుగా ఊహించుకొని ఆవేశపడినందుకు లోలోన ఆశ్చర్యపోయాడు. ఏమిటి తమ్ముడు, ఏమిటి నీ కంగారు? వీడేమన్నా పసివాడా? ఏమైపోతాడు? నువ్వెందుకు శ్రమపడి తిరగటం అంటూ లక్ష్మీదేవి వచ్చింది మంచినీళ్ళ గ్లాసుతో. ఇంకా నీళ్లు గారిపోయాడు రామయ్య. నవ్వుతూ అన్నాడు, అక్షరాల పసివాడే అక్కయ్య నీ కొడుకు. కాకపోతే ఇంత తొందర ఏంటి? తిండైనా తినకుండా ఈ పని ఏంటి? సామాన్ ఏమైపోతుంది, ఇల్లు ఏమైపోతుంది, ఇవన్నీ మీరు సర్దుకోవాలా? చేతి నిండా మనుషుల్ని పెట్టుకుని నలుగురిని పెట్టి సర్దిస్తాను, ముందు నడవండి నాతో అన్నాడు. నేను భోజనం చేసే వచ్చాను. చక్రి ఎక్కడికో వెళ్ళొచ్చాడట. ఎవరెవరో ఏమేమో పెట్టారట, ఆకలి లేదంటున్నాడు. అందుకే కాస్త కాఫీ ఇద్దామని తయారు చేస్తున్నాను. ఈ మాత్రం దానికి కంగారు పడుతూ వచ్చావా? కంగారు కాదు మరి, ఇప్పుడు కుదుట పడింది నా ప్రాణం. పోనీ రావద్దులే, ఇంటికెళ్ళి క్యారియర్ పంపిస్తాను, 2 పాలేళ్లను కూడా పంపుతాను, కావలసినవి చెప్పి చేయించుకోండి అన్నాడు. ఎందుకు మావయ్య నీకు శ్రమ? అయినా ఏమాత్రం సామాను, ఏమాత్రం ఇల్లు అందరు సర్దటానికి అన్నాడు నవ్వుతూ చక్రధరం. ఉన్నవే ఉన్నంతలోనే. అయినా ఎందుకో ఈ బాధరబంది అంతా? లక్షణంగా మా ఇంట్లో ఉంటే కాదు, నాకు మాత్రం ఇంకెవరున్నారు? అది మాత్రం నీ ఇల్లు కాకపోయిందా అంటూనే వెళ్ళిపోయాడు రామయ్య. వెళ్ళిపోతున్న మేనమామను చూస్తూ భావయుక్తంగా నవ్వుకున్నాడు చక్రధరం. ఎండ నిప్పులు చెరిగిపోస్తున్నది. వడగాల్పు ఈ చెవి నుండి ఆ చెవికి కొడుతోంది. ధర్మాత్ములు అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టిస్తున్నారు. కొద్దిసేపటికి లోపలికి వచ్చిన కొడుకును తల్లి ప్రశ్నించింది.
ఏమిటబ్బాయి జరిగేదంతా నాకేమీ తెలియటం లేదు అంది. నవ్వాడు చక్రధరం. ఏముందమ్మా, నీ తమ్ముడి లౌక్యాన్ని లౌక్యంగానే నెగ్గురికి రావాలని నిర్ణయించుకున్నాను. మేనమామ పోలికలు మరి అంటూ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. ముగిస్తూ అన్నాడు, పోనీ డాక్టర్ శేఖర్ కొత్తవాడు అనుకుందాము. ధర్మయ్య మాస్టర్ కూడా అలాగే చెప్పారు. ఊళ్ళో అంతా అలాగే అనుకుంటున్నారట. సరే, ఇంతకుముందే మాస్టర్ ఇంటి నుండి వచ్చి వెళ్ళాను. అక్కడికి చావిట్లోకి స్పష్టంగా వినిపిస్తున్నాయి కబుర్లు. మామయ్య, అత్తయ్య, మంగ ముగ్గురును నాకు తానే ఇక్కడికి అతి ప్రయాసపడి ఉద్యోగం వేయించాడట. తన కూతుర్ని చేసుకోకపోతే తడాక చూపిస్తాడట. వందనాదేవి మాల కాకిట, తన కూతురు బంగారు బొమ్మట. ఒకటేమిటమ్మా చెప్పటానికి. అందుకే అసహ్యంతో సడి కాకుండా వెనుతిరిగి వచ్చాను. నువ్వు ఆశ్రమంలో ఉన్నావని విని అక్కడికి పంపించాను జీపుని వెంటనే. మళ్ళీ ఆ వెధవ గడప తొక్కను అన్నాడు. అంతా విని నిట్టూర్చింది లక్ష్మీదేవి. అందుకే ఈ ఊళ్ళో ఉద్యోగం వద్దన్నాను. నువ్వు నా మాట విన్నావు కాదు అంది. తేలిగ్గా నవ్వేశాడు. భయం దేనికమ్మా? ఇలాగైతే మరి నీకే విషయమూ చెప్పను. మనం ఎందుకు జడవాలి? అదేమిటో నేను చూడదలుచుకున్నాను. ఒక విధంగా రావటం మంచిది కూడా అయింది. పాపం వందన ఎన్ని కష్టాలు పడుతోంది. ఆమె విషయం చూడాలి. ఈ బాధలు విరగడ చేయాలి. అప్పుడే నాకు తృప్తి. చక్రి, అవునమ్మా, భయపడకు. నేనేమి ఇదివరకటి పసిబిడ్డను కాను. 25 ఏళ్ళు పైబడిన వాణ్ణి అన్నాడు. కానీ నీ మేనమావ తాచుపాము. నిర్లక్ష్యంగా నవ్వాడు చక్రధరం. ఆడితే తాచుపాముతోనే చెలకాటం ఆడాలి. బురదపాముల లెక్కేంటి? అయినా జ్ఞాతంగానో అజ్ఞాతంగానో మేనమామ పోలికలు మేనల్లుళ్ళో ఉండకపోతాయా? ఉజ్జీలు సరిగ్గానే కుదిరాయిలే, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అన్నాడు. ఇంతలో మంగ ప్రవేశించడంతో సంభాషణ ఆగిపోయింది. ఆమె వెనుక 2 పాలేళ్లున్నారు. టిఫిన్ క్యారియరు, 2 అరటిపళ్ళ గెలలు అక్కడ ఉంచి నిలబడ్డారు. డాక్టర్ గారు చాలా శ్రమపడ్డారు, కానీ ఇక భోజనం చెయ్యండి. ఈ పనులు నౌకర్లు చేస్తారు అంటూ మంగ, అత్తయ్య ఇక మీ అబ్బాయికి అన్నం పెట్టచ్చు అంది. శ్రమపడి తెచ్చిందానివి నువ్వే పెట్టు అంది లక్ష్మీదేవి నవ్వుతూ. ఆల్ రైట్ డాక్టర్ అంటూ ఆ సామాన్లు అవి సర్దండిరా అని నౌకర్లకు ఫర్మాయించింది మంగ. చిత్తం, మీరు అక్కడ పెట్టి వెళ్ళండి అన్నాడు చక్రధరం నవ్వుతూ. ఏం? బొంగమూతి పెట్టింది మంగ. ఇంతవరకు ఏమేమో తిన్నాను. మళ్ళీ ఓవర్ డోస్ అయిందా అజీర్ణం పట్టుకుంటుంది. డాక్టరే పేషెంట్ అయితే ఏది గతి అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. మళ్ళీ సాయంత్రం వస్తాను అని వెళ్ళిపోయింది మంగ కొద్దిసేపు కూర్చుని. అమ్మా, అన్నం పెట్టమ్మా త్వరగా, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేస్తాను అన్నాడు చక్రధరం. ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి. ఇంతకు ముందుగానే కదరా ఇప్పుడు తిననన్నావు నవ్వాడు చక్రధరం. అలా అనకపోతే అప్పుడు వంట పెంట అని నువ్వు హైరాణ పడతావు, అది ఇష్టం లేక అన్నాడు. అది సరే, ఇప్పుడు మంగ భోజనం తెచ్చిందిగా, పెడతానంటే వద్దంటివి అడిగింది ఆశ్చర్యంగా. చాలే, ఆవిడ పెడితే తిన్నట్టే. డాక్టర్ డాక్టర్ అనే పిలుపు వినలేక చస్తున్నాను. కాస్త నువ్వైనా చెప్పమ్మా అలా పిలవద్దని అన్నాడు చక్రధరం పీట మీద కూర్చుంటూ. చెప్పిన మాటలు వినే రకమా అది? అయినా చెప్పి చూస్తానులే అంది భోజనం వడ్డిస్తూ. చక్కగా వందన పిలుపు వీణుడు విందుగా ఉంటుంది. బావా అని నోటి నిండా పిలుస్తుంది. మీరు అండి అంటూ అతి వందనంగా మాట్లాడుతుంది. అసలు ఆ తరహాయే వేరు అన్నాడు. నిజమే. వందనాదేవి ప్రసక్తి వచ్చేసరికి లక్ష్మీదేవి మనసు ఆనంద తరంగమైంది. కానీ దాని పాటలు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుందిరా అబ్బాయి. ఇంకా ఎన్నాళ్ళలో దానికి ఆ రాత. అయిపోయిందమ్మా, ఇక లేదు తల వంచి భోజనం చేస్తూ గంభీరంగా అన్నాడు చక్రధరం. అంటే అర్థం కానట్టుగా చూసింది లక్ష్మీదేవి. అమ్మా, బొత్తిగా ఎవరూ లేక వాళ్ళ ఆగడాలు చెల్లుతున్నాయి, కానీ మనం వచ్చాక కూడా సాగనిస్తామా? వందన వాళ్ళకెలాగో మనకు అలాగే రక్తబంధువు అంటూ నవ్వాడు. అయితే ఇదొక తవుగు కూడా పెట్టుకొస్తావేమిట్రా ఇప్పుడు? కొంచెం నిష్ఠూరంగా కొంత భయ సంశయాలతో అడిగింది. అలాగే గంభీరంగా నవ్వాడు. వందనాదేవికి అతడు పినతండ్రి అయితే నువ్వు మేనత్తవు. తల్లి లేని వందనను నువ్వు తల్లివై పెంచావు. నీకు ఆమె విషయంలో నిర్లక్ష్యం చేయటానికి ఎలా ఒప్పుతోందమ్మా? నీకే కూతురుండి ఏ కారణం వలనైనా ఇలా కష్టాలు పడుతూ ఉంటే నువ్వు సహించగలిగేదానివా? లక్ష్మీదేవి మాట్లాడలేదు. కన్నులు చెమర్చగా ఒత్తుకుంటూ కూర్చుంది. తిరిగి చక్రధరం అన్నాడు, అప్పుడే నేనింత వాడినై ఉంటే అసలు పెద్ద మామయ్యను వందనను అలా ఒక్కళ్ళను వదిలేవాడినే కాదు. వందనను చూస్తే ఆశ్చర్యం అవుతోంది. ఎంత ఊర్పమ్మా, ఎవరిని గురించి ఒక్క పరుష పదమైనా మాట్లాడదు.
దీర్ఘంగా నిట్టూర్చింది లక్ష్మీదేవి. చక్రి, వందన అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ పెంచుకునేదానివమ్మ ఇద్దరిని. నీ కన్నబిడ్డ ఒకటి, నీ అన్నబిడ్డ ఒకటినా? అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఊపేక్ష తాగదు. వందనాదేవి మనకు అత్యంత సన్నిహితురాలు. పరాయి వాళ్ళనే చూస్తూ ఊరుకోలేము కష్టాల్లో ఉంటే, అవునా? తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. అయితే ఏం చేద్దామని? తేలిగ్గా నవ్వాడు. ఏముందమ్మా, వందనాదేవిని ఆశ్రమంలోనే తండ్రిని కనిపెట్టుకుని ఉండమందాము. పినతండ్రి ఇంటికి చాకరీకి వెళ్ళొద్దందాము. ఆ పైన రాగల పరిణామాలకు వందనాదేవి తరపున నిలుద్దాము. ఏమోరా, నాకేమిటో భయంగా ఉంది. తలెత్తి సూటిగా తల్లి కళ్ళలోకి చూస్తూ అడిగాడు చక్రధరం. ఒక మాట చెప్పమ్మా, నీకు వందనంటే ఇష్టమేనా? అదేమిట్రా అలా అంటావు? ఇష్టమా? సరే, అయితే ఇక మాట్లాడకు. ఇష్టమైన వారి విషయంలో అవసరమైతే కొన్ని కష్టాలు నిష్ఠూరాలు కూడా భరించాల్సి ఉంటుంది అన్నాడు. ఆ మధ్యాహ్నం నుండే చక్రధరం హాస్పిటల్ పని మొదలుపెట్టారు. ఎవరో 7-8 మంది తప్ప ఎక్కువ మంది రాలేదు మందుల కోసం. ఊళ్ళో ఉన్న రకరకాల పార్టీలు, కక్షలు, క్రౌర్యాల సంగతి చెప్పారు నర్సు, కాంపౌండరును. అన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇప్పుడు మున్సిపు గారు ఉన్నారంటే ఏదో చెప్పబోయి మళ్ళీ అనుమానంగా చూస్తూ మాట వెనక్కి తీసుకున్నాడు కాంపౌండర్. చిరునవ్వు నవ్వాడు చక్రధరం. నేను మున్సిపు గారి మేనల్లుండనే సంగతి స్మరణకొచ్చిందా ఇప్పుడు? పర్వాలేదు చెప్పు అన్నాడు. ఆ అభయహస్తంతో ధైర్యం వచ్చింది అతడికి. మున్సిపు గారు చెప్పినట్లు వినని వాళ్లపై ఏదో కక్ష సాధిస్తాడు. ఆ మధ్య ఆయనతో విరోధమైన ఎవరినో కొట్టించారు. దెబ్బలు తగిలిన వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వద్దని, తగలలేదని రాయమని అడిగారు డాక్టర్ని. ఆయన వినలేదు. నీతికి నిలబడే మనిషి కావటం వలన. అందుకే కక్ష కట్టి ఆయన్ను మన్యం ప్రాంతాలకు బదిలీ చేయించారు అన్నాడు. సాయంకాలం స్నానం చేసి దుస్తులు ధరిస్తూ కిటికీ నుండి బయటకు చూసిన చక్రధరానికి వీధి మలుపు తిరిగి వస్తున్న మంగ కంటపడింది. గుండెలు గొబగొబలాడాయి. ఇస్త్రీ షర్టు తొడుక్కుంటూనే హడావుడిగా మూలనున్న స్లిప్పర్లలో కాళ్ళు పడేసుకుని త్వరగా బయటపడ్డాడు. గోధూళి వేళ. పొలాల నుండి ఇళ్లకు మరలుతున్న పశువులు, ప్రజలతో బాటలు సందడిగానే ఉన్నాయి. ఆదిత్య తాపం నుండి అప్పుడప్పుడే తేరుకుంటున్న ప్రకృతి చల్లటి గాలులు విసురుతోంది. త్రోవను నడుస్తున్న చక్రధరాన్ని ఉద్దేశించి, ఆయన కొత్త డాక్టర్ గారు, మున్సిపు గారి మేనల్లుడు అని చెప్పుకుంటున్నారు కొందరు పిల్లలు, పెద్దలు. బాగా చనువు, పరిచయం గల మరికొందరు అతన్ని ఆపుచేసి కుశల ప్రశ్నలు వేసి అభినందించారు. అలా ఆగుతూ నడుస్తూ క్రమంగా పల్లెనంతా దాటి చివరకు చేరాడు ఊరికి చివరగా ఉన్న మాధవయ్య ఆశ్రమం. అక్కడి నుండే పొలాలు మొదలు, మరి ఇళ్ళు లేవు. కాలువ గట్టువైపు నడిచిపోతూ ఒకసారి ఆశ్రమం దిశగా చూశాడు. మనోహర సంధ్యలో ముగ్ధ మనోహరంగా నిర్మలంగా నిలిచి ఉన్న ఆ ప్రశాంత పుష్పవనాన్ని అంత నిర్లక్ష్యంగా దాటిపోవటానికి అతడి అంతరంగం అంగీకరించలేదు. అడుగు ముందుకు సాగలేదు. బహుశా వందనాదేవి ఇక్కడే ఉందేమో అనుకుంటూ మెల్లగా గేటు తీసి లోపలికి వెళ్ళాడు. ఎక్కడా అలికిడి లేదు. లోపలికి వెళ్తున్న కొద్దీ ప్రస్ఫుటమైన గంభీర మధుర కంఠస్వరంతో మధురపూరిత గీతాస్తవం వినిపించసాగింది. మావయ్య పూజలో ఉన్నట్టున్నారు అనుకుని చక్రధరం పాదరక్షలు విడిచి లోపలికి నడిచాడు. పాద ప్రక్షాళన నిమిత్తం బావి దగ్గరికి వెళ్ళిన చక్రధరానికి దూరంగా ఆశ్రమం వెనక భాగంలో పొన్న చెట్టు కింద తిన్నెపై చెక్కిట చెయ్యి చేర్చి వృక్షమూలానికి తనువు చేర్చి పరధ్యానంగా కూర్చుని ఉన్న వందనాదేవి కనిపించింది. చెకుతుడయ్యాడు. ఏమది? అసలే వాక్సోనమై విషాదపూరితమై ఉండే వందనాదేవి వదనం మరింత విచారంగా కనిపిస్తోంది. ఒక విధంగా చూస్తే శ్యామవర్ణము, ఆ విషాదమే ఆమె మూర్తికి ఒక నిండుతనాన్ని, గాంభీర్యాన్ని ప్రసాదిస్తున్నాయేమో ఆలోచిస్తూ ఆమెనే చూస్తూ నిలుచున్నాడు. చక్రి, ప్రసాదం తీసుకో అంటున్న మాధవయ్య గంభీర కంఠస్వరం విని ఉలిక్కిపడి ఈ లోకంలోకి అయిష్టంగా దిగొచ్చింది మనసు. ఎప్పుడొచ్చిందో వందనాదేవి కూడా అక్కడే నిలబడింది ప్రసాదం కోసం చేయి చాపి. తన తన్మయావస్థకు తానే సిగ్గుపడుతూ ప్రసాదం అందుకున్నాడు. ఆ మోయలేని ప్రశాంత భారంతో మెల్లగా సాగిపోతున్న అతన్ని నిశ్చల దృక్కులతో చూస్తూ నిల్చుంది ఆశ్రమం అరుగు మీద వందనాదేవి. అతడు పొలాల గట్ల వెంట నడిచి చాలా దూరం వెళ్ళాడు. కొండలలో సూర్యుడు అస్తమించాడు. ఆ ఊరికి చుట్టూ కొండలు, అడవులు ఎక్కువ. అసలు చక్రపురాన్ని ఒక ఊరు అనటం కంటే అడవి అనటం మంచిది. అలా ఉంటాయి ఆ ఊరి ప్రజల ప్రవర్తనలు, దాని ఆకారాది విశేషాలు కూడా. ఉన్న జనాభా తక్కువే అయినా కావలసినన్ని కక్షలు, పార్టీలు. ఊళ్ళో ఒక్క రహదారైనా తిన్నగా ఉండదు. ఇక వానాకాలం వస్తే పేరుకుపోతాయి బాటలు. అయినా ఎవరికీ అక్కర్లేదు. రాజకీయాలలో రాటుదేలి రాజధాని నగరం వరకు పయనించి
తలలు మార్చి తలలు పెట్టగల సమర్థులే ఉన్నారు. అయినా ఎవరి స్వార్థం వారిది. ఊరిని ఉద్ధరించే నాథుడు లేడు. ఉమ్మడి విషయాల్లో సహృదయ సహకారతలు లోపించటమే అందుకు కారణం. వివిధ రీతుల పయనిస్తున్న ఆలోచన వాహినితో ఒక కొండవాలు మీద బండరాయినాను కూర్చున్నాడు. చుట్టూ చెట్లు, పల్చటి అడవులు, దూరాన కొండశిఖ. అంతా పర్వతాలు కావటాన సూర్యాస్తమయం త్వరగా అయిపోయింది. లే ఎండలో ఆ విశాల ప్రదేశం అంతా నయన మనోహరంగా కానవస్తోంది. ఆ సౌందర్యాన్నంతా ఒక్కసారిగా ఎలా ఆస్వాదించాలో తెలియక చూస్తున్నాడు చక్రధరం. క్రమంగా అరుణ కిరణాలు సంధ్యాదేవి నుండి సెలవు తీసుకుంటున్నాయి. ఏమోయ్ చౌదరి, ఒక్కడివే అట్లా కూర్చున్నావు అన్న మాటలు విని ఉలిక్కిపడి రోడ్డు వైపు దృష్టి తిప్పాడు చక్రధరం. శేషారెడ్డి సైకిల్కి స్టాండ్ వేసి తన వైపే వస్తున్నాడు. తన చిన్ననాటి మిత్రుణ్ణి చూడగానే చక్రధరం మనసు అమితానందం పొందింది. బావున్నావుట్రా రెడ్డి, ఏం చేస్తున్నావు ఏమిటి? పద, చీకటి పడిపోతుంది, నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ చక్రధరం కూర్చున్న చోటు నుండి లేచి శేషారెడ్డికి ఎదురొచ్చాడు. శేషారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్న వదనంతో కళ్ళెంత చేసుకుని చక్రధరాన్ని నఖశిఖ పర్యంతం చూడటమే కానీ ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాడు. ఏరా అట్లా చూస్తావు? నీ చిన్ననాటి నేస్తం చౌదరినేరా నేను అన్నాడు చక్రధరం రెడ్డిని సమీపించి భుజం తడుతూ. అందుకేరా ఆశ్చర్యంగా చూస్తున్నాను. నువ్వు డాక్టర్ అయ్యావు, మారిపోయావేమో అనుకున్నాను. చిన్నప్పుట్లా మాట్లాడవనుకున్నాను. ఆ భయంతోనే నిన్నొచ్చి కలుసుకోవటానికి కూడా జంకాను అన్నాడు సంతోషంగా. నోరు ముయ్యరా, వెధవ ఊహాగానాలు నువ్వును. బలంగా రెడ్డి వీపు మీద ఒక్క చరుపు చరిచాడు చక్రధరం. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం? మనిద్దరి దేహాలే వేరు, ఇప్పుడు అంతే. మరేం పిచ్చాపోహలు పడకు. నేనెంత అదృష్టవంతుణ్ణిరా. ప్రేమావేశంలో చిన్ననాటి చెలిమి తిరిగి పల్లవించగా గాఢంగా కౌగులించుకున్నాడు చక్రధరాన్ని రెడ్డి. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.